84వ కీర్తన 6వ వచనం. వారు బాకా లోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో నింపును. బాకా లోయ గురించి ధ్యానిస్తాం. చూడండి, మనం చదివాము మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో, ఆయన కొండలకు మాత్రమే దేవుడు కాదు, లోయలకు దేవుడే. కొండలకు మాత్రమే దేవుడు కాదు, లోయలకు దేవుడే. కాబట్టి ఏమిటి కొండలు? మనం చూచాం. కొండలు అంటే అన్ని మనకు మంచి జరిగినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు హల్లెలూయా దేవుడు గొప్ప ఉద్యోగం ఇచ్చాడు అని మనము దేవుడు గొప్పవాడు అని చెప్తాం, లేదా స్తుతిస్తాం, ఆరాధిస్తాం, కృతజ్ఞత చెప్తాం. దేవుడు ఉద్యోగం ఇచ్చినప్పుడు, లేదా ప్రమోషన్ వచ్చినప్పుడు, ఇల్లు కట్టుకున్నప్పుడు, పెళ్లి జరిగినప్పుడు, సంతానం దేవుడు ఇచ్చినప్పుడు, ఆ విధంగా మనకు మేలు జరిగినప్పుడు దేవుడు గొప్పవాడు. మనకు మేలు జరిగితేనే దేవుడు గొప్పవాడు అనే ఇంకో స్లోగన్. అయితే ఇక్కడ ఏమిటంటే, దేవుడు మేలు అంటే మనకు మేలు జరగకపోయినా, మన మేలు అనుభవించకపోయినా దేవుడే. ఆయన కొండలకు మాత్రమే దేవుడు కాదు, లోయలకు దేవుడే. ఇది మన అంశం. కాబట్టి కొండలు అంటే ఉన్నతమైన అనుభవం, ప్రమోషను, అభివృద్ధి, తర్వాత ఆ విధముగా ఘనపరచబడము, సంతోషించడము, ఆ విధంగా ఉద్యోగము, వ్యాపారము, ఆ విధంగా ఎన్ని రంగంలో దేవుడు అభివృద్ధి పరుచిన కొలది, మనం ఎత్తుగా తీసుకువెళ్తున్న కొలది దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడని ఆయన మనల్ని హెచ్చించిన కొలది, లేదా దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు దేవుని ఆరాధించడం, దేవుని మహిమపరచడం, దేవుని స్తుతించడం. ఒక మాట చెప్తాను, అన్నీ జరుగుతున్నప్పుడు దేవుని స్తుతించడము కష్టమా తేలికైంది. అన్నీ జరుగుతున్నప్పుడు స్తుతించడం అనేది సామాన్యమైన విషయం. మనమే కాదండి, ఎవడ రోడ్డు మీద కూడా ఏదో లాటరీ తగిలితే, ఏం అదృష్టం కలిసి వచ్చింది, ఈరోజు ఎంత ఉందంటే వెళ్ళిపో ఏదైనా హోటల్ తినేసేయాలా, లేదా ఇంకా తాగుబోతాడు, లేదా మందు కొట్టేయాలంటాడు. అంటే వాడి స్తుతి అనమాట అది. అంటే వాడి టైపులు వాడు ఆనందిస్తున్నాడు. అంటే అన్నీ కలిసి వస్తే, లేదా ఏదైనా మేలు జరిగితే స్తుతించడము, ఆరాధించడము, దేవుడు గొప్పవాడు అనడం అనేది అది తేలికైన విషయం, అది గొప్ప విషయం కాదు. అది సమస్య ఏమిటంటే, లోయ అనుభవంలో పరిస్థితులు మనకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు, వ్యతిరేకతలో మనం దేవునికి కృతజ్ఞత చెల్లించడము, వ్యతిరేకతలో కూడా ఆయన దేవుడే అనడం చాలా కష్టం. ఏం దేవుడండి, ఇంత ప్రార్థన చేశాము, వేస్ట్, ఇంకా ఆ మందిరం వద్దు, ఇది వద్దు, ప్రార్థనది ఏమొద్దు, ఏం జరగట్లేదండి, ఏం కలిసి రాలేదండి, ఏం అవ్వలేదండి. కాబట్టి లోయ అనుభవములో దేవుని అనుసరించడము చాలా విలువైనది, చాలా కష్టమైనది. సరే, బాకా లోయ అంటే అర్థం ఏమిటంటే కన్నీటి లోయ. బాకా అంటే కన్నీరు, వ్యాలీ ఆఫ్ టీయర్స్, లేదా వ్యాలీ ఆఫ్ వీపింగ్, అంటే ఏడుపు లోయ అని కూడా చెప్పచ్చు. కన్నీటి లోయ లేదా ఏడుపు లోయ బాకా. కాబట్టి ఈ లోయ అనుభవము గురించి మనము 5 విషయాలు చూస్తాం. మొట్టమొదటిగా 80వ కీర్తన 6వ వచనం. మా పొరుగు వారికి మమ్మను కలహకారణముగా చేసి ఉన్నావు, ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. ఎందుకు అపహాస్యం చేస్తున్నారు? ఎందుకు ఆ విధంగా అయ్యారు అంటే, చూడండి, ఒక అప్పు తీసుకున్నావు, అప్పు కట్టలేకపోతున్నావు, ఏమవుతుంది? అపహాస్యం చేస్తారు. ఏమిరా నీకు సిగ్గు ఉండాలా, కనీసం బుద్ధి ఉండాలా, తీసుకెళ్ళేప్పుడు ఏం చెప్పావు? 2 రోజులు ఇస్తానన్నావు, లేదా 4 రోజులు ఇస్తా అన్నావు, ఏంటి 6 నెలలు అయిపోయినా కూడా ఇంతవరకు ఏమీ లేదు అంటే, అయ్యా కట్టలేకపోతున్నానయ్యా, నా దగ్గర డబ్బులు రావట్లేదయ్యా, వస్తుంది అనుకున్నా, ఎంతో ప్రయత్నం చేస్తున్నా, రావట్లేదు అంటే నీకు సిగ్గు లేదు. చూడండి, డబ్బు చాలా ప్రమాదమైనది. ఏమిటంటే ఎవరి మధ్యలైనా చుచ్చు పెట్టగలదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్, అది వేరే సంగతి. కానీ మెనీ థింగ్స్లో ఒక థింగ్ ఏంటంటే, చెప్పండి, గొడవలు పెడుతుంది, ఎవరికైనా తగ్గు పెడుతుంది. కాబట్టి డబ్బు దగ్గర చాలా జాగ్రత్త ఉండాలి. విశ్వాసులైన వాళ్ళు కూడా మందిరానికి వచ్చారు, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అన్నారనేసి డబ్బులు ఇచ్చేసామంటే తర్వాత ఇక్కడ వచ్చి తగులు పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకోసమే నేను చెప్పేది ఏమిటంటే, మందిరాల్లో మనీ మ్యాటర్స్ వద్దు. ఎప్పుడైనా నేను మనీ మ్యాటర్స్ గురించి చెప్పానా? మనీ గురించి ఎప్పుడైనా మనీ మ్యాటర్ దగ్గర చాలా ఖచ్చితంగా ఉండాలి. డబ్బు దగ్గర ఎందుకంటున్నానంటే, తర్వాత వచ్చే ఇబ్బందులు, తర్వాత వచ్చే నిష్ఠూరము, తర్వాత వచ్చే వైరము తాత్కాలిక మేలు కంటే పూర్తి నష్టాన్ని తీసుకొస్తుంది.
కాబట్టి ఎవరైనా కావచ్చు, మందిరాలకు వచ్చినప్పుడు డబ్బు దగ్గర మాత్రము నీవు ఇవ్వగలిగితే, వాళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకున్నది ఇవ్వు. అంటే నువ్వు ఎంత 5,000 ఇస్తావు, 10,000 ఇస్తే నీకు స్టాండర్డ్ ఎంతో, వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోయినా నువ్వు ఎంత ఇవ్వగలవో అంత ఇవ్వు, అంతే. తప్ప అడిగాడు కాబట్టి ఇచ్చానన్నా, మందిరానికి వచ్చాబట్టి ఇచ్చాడన్నా, ఆయన మందిరానికి వస్తున్నాడు కాబట్టి ఇచ్చానన్నా, మందిర విశ్వాసి కాబట్టి ఇచ్చానన్నా, మనం మందిరంలో మనం చేసుకోకపోతే ఎట్లా అని ఇచ్చానన్నా, ఇచ్చావు ఒకటి మరి నువ్వే తెచ్చుకో. ఇక మళ్ళీ ఎత్తబాకం, మళ్ళా నువ్వు ఇచ్చావంటే ఇక మళ్ళీ ఎత్తబాకం అట్లా ఎవడు చెప్పబాక. అసలు నువ్వు అన్నీ అనుకొని ఇచ్చావు కదా, మన విశ్వాసం అనుకొని ఇచ్చావు, దేవుని బిడ్డ అనుకొని ఇచ్చావు, లేకపోతే మనం చేయకపోతే ఎట్లా అని ఇచ్చావు, మరి అంత ఆలోచించావు కాబట్టి నువ్వే ఇంక చూసుకోవాలి. డబ్బు చాలా ప్రమాదమైనది, డబ్బు చాలా ప్రమాదమైనది. కాబట్టి మందిరం ఏంటంటే ఆధ్యాత్మిక రంగము, స్పిరిచువల్ మాత్రమే, అంతే. నువ్వు స్పిరిచువల్గా అంత హెల్ప్ చేయి, ప్రార్థన చేయి, పలకరించు, ఇంటికి వెళ్ళి దర్శించు, ధైర్యపరచు, నో ప్రాబ్లం, ఏమి ఇబ్బంది లేదు. కానీ డబ్బు దగ్గర మాత్రం నీవు ఇస్తే ఇంకా నేను అడగను అంటే, ఒకవేళ ఆయన ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎంతో అంత ఇవ్వము, తప్ప తగువులు. చూడండి, ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు, మా పొరుగు వారికి మమ్మల్ని కలహ కారణముగా చేసి ఉన్నావు. ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు. ఎందుకంటే ఏదో తీసుకున్నాడు, లేదా ఏదో వాళ్ళ దగ్గర పొందుకున్నాడు, ఇప్పుడు కట్టలేని స్థితి, ఇస్తానంటాడు కానీ ఇవ్వలేని స్థితి. ఇప్పుడు ఏమవుతుంది? కలహము, అబాస్పాలు అవ్వడము, తర్వాత అపహాస్యం. అప్పుడు ఎందుకు అంత మరి ఏదో పెద్ద పోటుగాళ్ళు వచ్చావు, ఇక కట్టి పడేస్తాను చేస్తానన్నావు, ఏది ఉంటాడు బడే. కాబట్టి ఇక్కడ చూస్తే ఎందుకు కన్నీరు వేదన అంటే, బాకా కన్నీటి లోయ, వ్యాలీ ఆఫ్ వీపింగ్. కాబట్టి ఎందుకు కన్నీరు, ఎందుకు వేదన అంటే, అలానే ఎందుకు అవమానము అంటే, ఇష్టం వచ్చినట్టు మా శత్రులు మమ్మల్ని అపహాస్యము చేయుచున్నారు, మా పొరుగు వారికి మేము కలహ కారణం. మా పక్కనున్న వారికి, శత్రువుగా దూరం తర్వాత సంగతి, మా పొరుగోడికి మాకు పడట్లేదు. ఎందుకంటే ఏదో మనం తీసుకున్నాము, ఏదో మనం ఆశించాము, అది తీర్చలేకపోతున్నాము. సోదరుడ సహోదరి, ఒకవేళ మనం ఇలాంటి పరిస్థితిలో ఉన్నామా, ఏది ఆర్థిక ఇబ్బందులు, అప్పు తీసుకొని కట్టలేని స్థితిలో, ఇవ్వలేని స్థితిలో, చేయలేని స్థితిలో ఉన్నామా? చూడండి, ప్రభు అంటున్నాడు 80వ కీర్తన 5వ వచనం, కన్నీళ్ళు వారికి ఆహారము ఇచ్చున్నావు, విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చున్నావు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఆ పరిస్థితి ఏమిటంటే కన్నీరు వేదనతో ఉన్నాడు. కన్నీరు నీవు వారికి ఆహారముగా ఇచ్చావు, విస్తారమైన కన్నీరు నీవు వారికి పానముగా ఇచ్చి ఉన్నావు. అంటే ఇక తినడము కన్నీరే, త్రాగడము కన్నీరే. పళ్ళెం పెట్టుకుంటే ఆ కన్నీరే, కన్నీరు తడిసిపోతుంది. బయటికి వెళ్తే మళ్ళీ కన్నీరే, అంత కన్నీరే. సోదరుడ సహోదరి, అలా మార్చబడిందా మన పరిస్థితి? లేదా అలాంటి పరిస్థితులను వెలుచున్నామా? నేను లిటరల్గా అలాంటి పరిస్థితుల్లో వెళ్ళాను. నేను వివరించడం కాదు, భోజనం పెట్టుకొని నేను కన్నీరులు గాల్చాను, నా భోజనం అంతా తడిచిపోయింది. అంత భయము, ఆందోళన, వేదన అనుభవించాను. లిటరల్గా చెప్తున్నాను. అందరూ వదిలేశారు, ఒంటరిగా ఉన్నాను, కొండలాంటి అప్పులు, భయంకరమైన అప్పులు. ఏడ్చాను. కన్నీటి లోయలో వెళ్ళాను, బాకా లోయ, కన్నీరు లోయ. విషయం ఏమిటంటే అందరు మనల్ని తిట్టేవాళ్ళే. అలాంటి దుఃఖము, వేదనలో మొదటి విషయం ఏమిటంటే మన ప్రభు మనలను ముందు ఆదరిస్తాడు. చూడండి, ఆదరించకపోతే ఏమవుతుందంటే చచ్చిపోతాం, ఆత్మహత్య వస్తాడంతే. ఆదరణ ఎందుకు అంటున్నాను విలువైనది? నువ్వు బతకాలిగా ఫస్ట్, తర్వాత మేలు చూస్తాం. దేవుడు ఎన్ని చేశాడు. కనబడిన చోట్ల నేను అప్పుల గురించి చెప్తే ఎంతమంది అప్పులను బయటకు వచ్చారు. సరే, నా అంశం ఏమిటంటే దేవుడు తర్వాత విడిపించాడు అని చెప్పే గొప్ప సాక్ష్యానికి ముందు అనుభవించినప్పుడు ఆయన నిన్ను ఆదరించకపోతే ఫినిష్డ్. నువ్వు అయిపోతే ఇంక చెప్పేది ఏముంది? సోదరుడ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో వర్తమానం ఏమిటంటే బాకా లోయలో వెలుచున్నప్పటికీ ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నీతో ఉంటాడు, ఆ కన్నీటిలో నీతో ఉంటాడు. ఇక్కడ అంటాడు భక్తుడు, నీవు మాకు కన్నీళ్ళు ఆహారంగా ఇచ్చావు, కన్నీళ్ళు మాకు పానంగా ఇచ్చావు, మా తిండేదే మా నీళ్ళదే. ఇదేమిటయ్యా దేవా, తిండి నీరు కేవలం కన్నీరే నా జీవితం చేశావు. అయితే దేవుడు అంటాడు, నా బిడ్డ నువ్వు అదరిపడు బాకు,
ఇంకేమవుతాను నేను అంతా అయిపోయినాక చావడం తప్ప మిగతా జరగాల్సినవన్నీ అయిపోయినాయి. జస్ట్ నోట్లు పిల్లు వేసుకుంటే అయిపోయేది. అది ఒకటే వద్దంటున్నా నేను. నోట్లు వేసుకునేది ఒకటి ఆగు చాలు. సరే, వర్తమానం ఏమిటంటే మనం కన్నీటిలో వెళ్ళినప్పుడు మన దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు. అందుకోసమని నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు, ఆయన ఉన్నాడు. ఈ కన్నీరులో వేదనలో నీవు నేను గ్రహించవలసిన సత్యం లేదా సత్యం ఏమిటంటే దేవుడు ఉన్నాడు. అప్పుడు ఆయన మిస్ అయిపోయాడా? ఏమైపోయాడు? ఇంత అవమానం వస్తుంటే, ఇంత హేళన వస్తుంటే, ఇంత జరుగుతుంటే దేవుడు ఏమైపోయాడు? అరే, నా ప్రార్థన జవాబు రావట్లేదు, నా వేదనకు ఆ విధంగా రిప్లై రావట్లేదు, అసలు నన్ను పట్టించుకున్న నాదుడు లేడు, లేదా నాకు అసలు ఏమాత్రం దేవుని నుండి స్పందన రావట్లేదు. దేవుని బిడ్డ, దేవుని అనుమానించబాకు. ఒక మాట చెప్తాను, ఏమిటంటే దైవజనుడు, గొప్ప దైవజనుడు చెప్పాడు, ప్రపంచంలో చాలా గొప్ప సేవ చేశాడు, పాలెంగిచే గారు. ఏమిటంటే నీకు అనిపించినా అనిపించకపోయినా, ఏమని దేవుడు ఉన్నాడు అని అనిపించినా అనిపించకపోయినా దేవుడు అంతే, దేవుడు ఉన్నాడు నమ్ము అంతే. నీకు అనిపించట్లేదు అయినా ఉన్నాడు. నీకు కనిపించడం ఎప్పుడు కనిపించడు, అది వేరే సంగతి. దేవుడు ఎప్పుడు కనిపించడు. దేవుడు నాకు కనబడాలనంటే నువ్వు నాస్తికత్వం వెళ్ళిపోవాల్సింది అంతే. కారల్ మార్క్స్ ఆ ఉద్యమంలో వెళ్ళిపోవాలంతే, మెంబర్షిప్ తీసుకోవాలి. ఇక్కడ మెంబర్షిప్ పనికిరాదు. సరే, ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు కనిపించడు, ఓకే. ఇప్పుడు ఉన్నాడు అని అనిపించకపోయినా సరే, నాకు అనిపించట్లేదు, ఏమి జరగట్లేదు, ఏ ఒక్కటి జరగట్లేదు, అయినా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు. ఇదొక్కటి నువ్వు నమ్మితే నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు.